ఆ! ఏమంటావు మాయలోడా? గతములో నువ్వు కూడా కులం, మతం సిండికేటులోనే ఉండేవాడివా? కానీ ఇప్పుడు మూడో సిండికేటులోకి వచ్చావా? ఆ మూడో సిండికేటు పచ్చ పార్టీ సిండికేటు అని డైరెక్ట్‌గా చెప్పొచ్చుగా? ధైర్యం లేదా? నువ్వు ఎక్కడ ఉంటే, ఎటువైపు ఉంటే అదే న్యాయం అంటావు. అనక తప్పదుగా మరి. నీతో పాటే గొర్రెలు కూడా ఫాలో అవ్వాలి అంటావు. నువ్వు కులం సిండికేట్‌లో ఉంటే కులంలో, మతం సిండికేట్‌లో ఉంటే మతంలో, పార్టీ సిండికేట్‌లో ఉంటే పార్టీలో ఉండాలి అంటావు. మధ్యలో నిన్ను వలే నీ పొరుగువారిని అని పట్టుకొచ్చావేంటి? ఈ పొరుగువారిలో వైసీపీ వాళ్ళు ఉండరా? పొద్దున లేస్తే నీ వాళ్ళను అదే పచ్చ వాళ్ళను వెనకేసుకురావడం, వైసీపీని తెగడడం ఇదేగా నీ పని? రఘురామరాజుని, పిఠాపురంలో జరిగిన విషయాల మీద కింద మీద పడుకుంటూ వెనకేసుకు రావడమేగా నీ పని? పచ్చ పార్టీ సిండికేటులో ఉన్నావు కదా, తప్పదు మరి. డిఫెండు చేసుకో వీర పచ్చ సైనికుడిలా. అంతేగాని న్యాయం వైపు, ధర్మం వైపు అంటూ సన్నాయి నొక్కులు నొక్కకు. నీ స్వార్థము కోసం, నీ లాభము కోసం ఈ పచ్చ సిండికేటులో వీర సైనికుడిలా పనిచేస్తున్నావు, పనిచేసుకుంటూ పో. అంతేగాని నీతి సూక్తులు వల్లించకు. నువ్వు నీతి సూక్తులు వల్లిస్తుంటే దెయ్యాలు వేదాలు చెబుతున్నట్టుగా ఉన్నది.